మా అన్న శంకరన్న రాతలు మార్చే నేతవు నువ్వన్నా. శంకర్ గారికి ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ. ಈಗ ಎಷ್ಟು ಕೋಟಿ ಕೊಟ್ಟರು ಇಂಥ ಒಂದು ಪ್ರೀತಿ ವಿಶ್ವಾಸ ಪಡೆಯೋದು ತುಂಬಾ ಕಷ್ಟ ಆಗತ್ತೆ. ಇವತ್ತು ಒಂದು ಬೂದಿಗೆರೆ, ದೇವನಹಳ್ಳಿ, ಹೊಸಕೋಟ ಈ ಕಡೆ ಎಲ್ಲಾನು ಒಂದು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಎಲ್ಲ ಜನತೆ, ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸು, ಸ್ನೇಹಿತರು, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಆಶಾಮಾಷ ವ್ಯಕ್ತಿಗಳೆಲ್ಲ ಇಲ್ಲಿರೋದು. ತುಂಬಾ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಪೊಸಿಷನ್ ಅಲ್ಲಿ ಇರುವಂತ ಒಂದು ಎಲ್ಲಾ ವ್ಯಕ್ತಿಗಳು ಇವತ್ತು ಬಂದು ಇಷ್ಟೊಂದು ಸಹಕಾರ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ ಇದು ನಮ್ಮ ಜೀವನ ಇರೋವರೆಗೂ ಮರೆಯೋಕ್ಕಾಗಲ್ಲ. ನಾನು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದಲ್ಲಿ ದೊಡ್ಡವರು ಎಲ್ಲರ ಆಶೀರ್ವಾದದಿಂದ MLA ಆಸ್ಪಿರೆಂಟ್ ಆಗಿದ್ದೀನಿ ಪಲಮನೇರಲ್ಲಿ. ಖಂಡಿತವಾಗಲೂ ಈ ಬೆಂಗಳೂರು ಎಲ್ಲ ದೊಡ್ಡ ನಾಯಕರುಗಳು, MLAಗಳು, ಪಂಚಾಯಿತಿ ಮೆಂಬರ್ಸು, ಸೆಕ್ರೆಟರಿಗಳು ಎಲ್ಲ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಪೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಇರುವಂತ ಕಾಂಗ್ರೆಸ್ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಎಲ್ಲರೂ ಬಂದು ನಮ್ಮ ಪಲಮನೇರಿಗೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಇವತ್ತು ಬೆಂಬಲ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಐ ಆಮ್ ರಿಯಲಿ ಹ್ಯಾಪಿ. ಈ ಒಂದು ಪ್ರೀತಿ ವಿಶ್ವಾಸಕ್ಕೆ ನಮ್ಮ ಜೀವನ ಇರೋವರೆಗೂ ನಾನು ಋಣ ಪಟ್ಟಿರ್ತೀನಿ. ಈ ಋಣ ತೀರ್ಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನಾನು ఖండితవాగ్లో ట్రై ಮಾಡ್ತಾನೆ ఇర్ತೀನಿ ನಮ್ಮ జీవనದಲ್ಲಿ. పలమనేరులో ఉండే ప్రతి ఒక్క మనిషి 2,70,000 మందికి నేను విన్నవించుకునేది ఏమి అంటే, పలమనేరులో ఉండే ప్రతి ఒక్క మనిషి ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరి నుండి, బెంగళూరు నుండి ఉండే నాయకులు అందరూ అక్కడికి వచ్చి అందరూ అక్కడుండే సమస్యలకు అందరూ పాటుపడతారు. అక్కడుండే ప్రతి సమస్యని క్లియర్ చేసేందుకు క్షుణ్ణంగా చర్చిస్తా ఉన్నాము. వాటర్ ఫెసిలిటీస్ అయితేనేమి, డ్రైనేజ్ ఫెసిలిటీస్ అయితేనేమి, అక్కడుండే టాయిలెట్ ఫెసిలిటీస్ అయితేనేమి, ఈవెన్ పలమనేరులో బస్ స్టాండ్లు సైతం కూడా వచ్చేసిన చాలా ప్రాబ్లం గా ఉన్నది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, సర్వం సమస్యల మయమైపోయింది. ఈ పలమనేరులో ఒక మిల్క్ సిటీ, ఒక సిల్క్ సిటీ, ఈ పలమనేరు అన్ని ఉన్న ఒక వాతావరణం. బెంగళూరులో ఏ విధమైన గొప్ప వాతావరణం ఉంటుందో, చిత్తూరులో, తిరుపతిలో మనం చూడము ఆ వాతావరణం. పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్ అన్ని వచ్చి ఉండేదానికి ఆ అనుగుణమైన ఒక ప్రాంతం ఈ పలమనేరు ప్రాంతం. అన్న చెల్లెళ్ళకి అందరికీ నమస్కరించి జోడించి ప్రార్థన చేసి నేను వేడుకుంటా ఉన్నాను. పలమనేరుని బతికించుకున్నాం. మన కాంగ్రెస్ పక్షం ఈ రోజు కర్ణాటకలో ఎంతో గొప్ప ఘన విజయం సాధించింది. అందరు మహానుభావులు వీళ్ళందరూ ఇంకా అదే విధంగా పలమనేరులో కూడా గొప్ప ఘన విజయం సాధించాలా. ఒక పక్క రేవంత్ రెడ్డి అని చెప్పేసి షరీమేల అమ్మకి 24 గంటలు ఏ క్షణంలోనైనా నేను వచ్చి ఏమిటికైనా నేను రెడీ సిద్ధంగా ఉన్నాను. ఆ అమ్మని సీఎం గా చూడాలని ఒక పక్క ఆయన, ఒక పక్క DK శివకుమార్ అన్న, సిద్ధరామయ్య అన్న, ప్రతి ఒక్క మనిషి 2 రాష్ట్రాలు, యావత్ దేశంలో ఉండే కాంగ్రెస్ మొత్తం ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు చూస్తా ఉంది. జై కాంగ్రెస్. నా పలమనేరు శివశంకర్ గారు బెంగళూరులో చాలా గొప్ప రియల్ ఎస్టేట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ బాగా చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలా, జనానికి సేవ చేయాలా అనేసి ఆశపడ్డారు. వాళ్ళని పలమనేరు జనత మీరంతా వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపిస్తే వాళ్ళు మీ కాన్స్టిట్యున్సీలో కానీ, మీతో కానీ దోపిడీ చేసుకొని గుంజుకొని బతకాలని ఆవశ్యకత లే. సర్కార్తో వచ్చిన అన్ని సౌలభ్యాలు మీకు అందిస్తారని చెప్తూ ఇలాంటి మంచి వ్యక్తి, యువకుడు, యువ నేత, ఇలాంటి వాళ్ళని మీరు గెలిపించాలి, ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ನಮ್ಮ ಸ್ನೇಹಿತರಾದಂಥ ಶಿವಶಂಕರ್ ಅವರು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಪಲಮನೇರಿ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದಿಂದ ನಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದಿಂದ ಅವರು ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಆಗಿ ನೀನು ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂನ್ಸಿಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಪ್ಪ, ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಬೆಂಬಲ ಕೊಡ್ರಿ, ಖಂಡಿತವಾಗಿ ಗೆಲ್ಲೋಣ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಅವನ್ನ ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಒಂದು 50,000 ಮತಗಳಿಂದ ನಾವು ಅಧಿಕವಾಗಿ ಎಲ್ಲ ಹೋಗಿ ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ನಾವು ಯಾರ್ಯಾರು ಸ್ನೇಹಿತಿರ್ತೀರೋ ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು 50,000 ಮೆಜಾರಿಟಿಯಲ್ಲಿ ಅವ್ರನ್ನ ಗೆಲ್ಲಿಸಿ ಅವ್ರನ್ನ MLA ಮಾಡಬೇಕು ನಾವು ಅಂತೇಳಿ ಎಲ್ರಿಗೂ ಕೂಡ ನಾವು ಕೈ ಮುಗಿದು ಕೇಳ್ತೀವಿ. పలమనేరులో ప్రతి తల్లి నిన్ను కన్న బిడ్డే అంటుంది. అందుకే మరి ప్రతి ఇల్లు నీ వెంటే నడిచింది. మన పలమనేరు పల్లె పల్లె నీతో కదలంగా, జనమంతా నీకు జట్టయ్యి జేజేనే గొట్టంగా, మా కంట నీరే తుడవంగా మా కైదిగి వచ్చావా. ఓ శంకరన్న పట్టింది జనమంతా నీతోవా. మా అన్న శంకరన్న